పత్రేశ్వరాయ విద్మహే పరమాత్మనే ధీమహి సత్యధర్మ ప్రచారాయ సాధురూపాయ ప్రచోదయాత్. పత్రిజీ భగవానికి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే శంకర పార్వతి శార్వాణి పరమేష్టి అర్జున ప్రహ్లాద అంబరీష వ్యాస నారద సుఖ వాల్మీక భీష్మక అక్రూర కరిగరుడ ఆంజనేయ ఆదిత్య విధుర ఘంటాశ్రవ పరాశర బలి విభీషణ ధ్రువ పుండరీకా కశ్యపాత్రి వశిష్ఠ గౌతమ భరద్వాజ చెలగు విశ్వామిత్ర జమదగ్ను మొదలుగా గల గణపతి ముఖ్యులైనా ప్రజ్ఞులను బ్రహ్మ ఋషులను పరమమునుల భక్తియుతులను మదిలోన ప్రస్తుతింతూ ఆత్మబంధువులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. నా పేరు భూషయ్య. నేను ఇక్కడ ప్రస్తుతము అష్టాదశ పిరమిడ్ ఓంకారేశ్వరంలోనే ఉంటున్నాను. మరి 2 పాటలు 2 పద్యాలు మీ ముందు ఉంచబోతున్నాను, ఆలకించరని మనవి చేస్తున్నాను. మనము ఉదయం లేచింది మొదలు రాత్రి 12 వరకు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ప్రపంచంలో ధనాన్ని ప్రేమిస్తున్నాం, పేరుని ప్రేమిస్తున్నాం, పదవిని ప్రేమిస్తున్నాం, ఇళ్ళని ప్రేమిస్తున్నాం, కాళ్ళని ప్రేమిస్తున్నాం, బిడ్డలను ప్రేమిస్తున్నాం, ప్రకృతిలో ఉన్న అన్ని ప్రేమిస్తున్నాం, కావాలని ప్రేమిస్తున్నాం. కానీ మా లోపడమైన అనంతమైన శక్తినిచ్చేటటువంటి శ్వాసని మనం ప్రేమిస్తలేము. ఆ శ్వాసని మనం ప్రేమిస్తే మా లోట ఉన్న ఎన్నో శక్తులు మనకు అవగతమవుతాయి, తెలిసిపోతాయి, మా రహస్యాలన్నీ ఎన్నో తెలిసిపోతాయి. అందుకోసమని ఒక చిన్న పాట పాడతాను. ప్రేమా నీ శ్వాస మీద ప్రేమా, అది భువి అందించలేనిది నిజము, దీనిని నమ్ము, అది ఎవ్వరు ఇవ్వలేనిది. ప్రేమా నీ శ్వాస మీద ప్రేమా, అది భువి అందించలేనిది నిజము, దీనిని నమ్ము, అది ఎవ్వరు ఇవ్వలేనిది. ఈ ప్రపంచంలో అన్నీ మనం ఇచ్చిపుచ్చుకోవచ్చు, ఏదైనా మనం తీసుకోవచ్చు, మళ్ళీ ఇవ్వచ్చు. కానీ ఈ శ్వాసను ఇచ్చిపుచ్చుకోనికి రాదు. ఎవరి శ్వాసను వాళ్ళే గమనించాలి, ఎవరి ఆత్మని వాళ్ళే గమనించుకోవాలి, ఎవరి శ్వాసను వాళ్ళే గమనించుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమా, తల్లిదండ్రుల ప్రేమా నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమా కలలా కరిగిపోవును. ప్రేమా నీ శ్వాస మీద ప్రేమా, అది భువి అందించలేనిది నిజము, దీనిని నమ్ము, అది ఎవ్వరు ఇవ్వలేనిది. తల్లిదండ్రుల మీద ప్రేమ మనం పుట్టాక బాల వయసులో ఉన్నప్పుడు, ఆహా నా తల్లిదండ్రులే నాకు శాశ్వతము, నా తల్లిదండ్రులే నన్ను రక్షిస్తారు, వీళ్ళే నాకు శాశ్వతం అనుకుంటాం. కానీ మన వయసు పెరుగుతూ ఉంటే వాళ్ళ వయసు ఉడుగుతూ ఉంటుంది. వాళ్ళు మనకు శాశ్వతం కాదు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఒకనాడు. మన తల్లిదండ్రులు శాశ్వతం అనుకుంటాం కొన్ని రోజులు భారతదేశంలో ఉన్నప్పుడు,
కానీ వాళ్ళు శాశ్వతం కాదు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక భార్య బిడ్డలు వస్తారు, కుమారులు కొడుకులు వస్తుంటారు. వాళ్ళు మనకు శాశ్వతము. నా కొడుకులు నన్ను రక్షిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నన్ను ఎంతో కరుణ చూస్తారు, నన్ను ఎంతో అప్యాయంగా చూస్తారు, నా జన్మకు వాళ్ళే, నన్ను సాదుకోనికే వాళ్ళే అని మనం అనుకుంటాం. కానీ ఎవరు గారు, నీళ్ళ లెక్క కడిగిపోతారు వాళ్ళు కూడా. వాళ్ళ కొడుకులు అయిపోయినాక వాళ్ళ మీద ప్రేమ వస్తుంది, మన మీద ప్రేమ గుంజదు. మనమే అయిపోతాం, వాళ్ళే అయిపోతారు. ఆ ప్రేమ కూడా కట్ అయిపోతుంది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమా నీ శ్వాస మీద ప్రేమ, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఎవ్వరు ఇవ్వలేనిది. నాకు చాలా బంధువులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉండరు, నాకు తెలిసిన వాళ్ళు ఎంతో ఉండ్రు, నాకేం పర్వాలే అనుకుంటాం. కానీ వాళ్ళందరూ కూడా శాశ్వతం కాదు. నీలోని ఐశ్వర్యం ఉన్నప్పుడు, నీలోని పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నీ యొక్క పదవులు ఉన్నప్పుడు వాళ్ళు దగ్గర వస్తుంటారు. కానీ నీ యొక్క ఇవన్నీ అయిపోయినాక, పేరు లేకుండా అయిపోయినాక, నీ పదవి ఊసిపోయినాక, నీ యొక్క ధనం ఊసిపోయినాక నీ దగ్గర ఎవరు రారు, నీకు నీవే. ఏ బంధువులు నిన్ను రక్షించరు. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, కర్పూరములా కరిగిపోవును. ప్రేమా నీ శ్వాస మీద ప్రేమ, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఎవ్వరు ఇవ్వలేనిది. మనం వచ్చినప్పుడు ఒకరమే వచ్చినాం, తర్వాత భార్యాభర్త రెండు అయ్యారు, తర్వాత పిల్లలు అయ్యారు. పిల్లలు పెద్దోళ్ళాక వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ సంసారం వాళ్ళకి అయిపోయింది, మీ సంసారం మీకైంది. లాస్ట్కి వస్తే వాళ్ళ మీ ఇద్దరు మిగిలిర్రు. మీ ఇద్దరు ఇట్లా ఏమనుకుంటామంటే, నాకు భార్య ఉందిలే, నన్ను చూస్తుందిలే, నన్ను సాదుకుంటుందిలే, నాకేమైనా నా భార్యనే నాకు అనుకుంటాం. మరి భార్య ఏమనుకుంటుంది, నాకు భర్త ఉండలే, నాకు శాశ్వతమైన భర్త ఉండు, నాకేం కాదు, ధనం ఉంది, మేము ఇద్దరం హాయిగా బతుకుతుంటాం, సంతోషంగా కాలం గడుపుకుంటాం అని అనుకుంటాం. కానీ ఇద్దరు ఇట్లా ఎవరు ఊసిపోతారు, మళ్ళీ లాస్ట్కి ఒక్కరే మిగులుతారు. ఆ ఒక్కరు కూడా అయిపోతారు. భార్యకు భర్త కాదు, భర్తకు భార్య కాదు, ఎవరికి వారి కాదు. ధరణిలోని ప్రేమలన్నీయూ, ధరణిలోని ప్రేమలన్నీయూ నిజము కావు, కరిగిపోవును. నీ శ్వాస మీద నిలిపిన ప్రేమ నిన్ను కడవరకు కనికరించును. ప్రేమా నీ శ్వాస మీద ప్రేమ, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఎవ్వరు ఇవ్వలేనిది. ఈ ధరణిలోన మనం ప్రేమించేదండి చెట్టు కానీ, పుట్ట కానీ, ఇల్లు కానీ, ధనము కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇదోలాడికి పోయేటివి అన్నీ. శాశ్వతంగా ఉండేదాన్ని పట్టుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆ ఆత్మదర్శనం చేసుకోవాలి, భగవత్ కృపను పొందాలి.
ఇవన్నీ వదిలితే నీకు ఎవరు లేకున్నా ఏం కాదు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఒక్కనే వచ్చినా, నేను ఒక్కనే పోతున్నా, ఇవన్నీ నాకు ఏ శాశ్వతం కాదు అన్నటువంటి ఒకటి ఆ ప్రేమతత్వం లోపల ఉదయించి అప్పుడు మనకు నిర్మలమైన మనసు ఉంటుంది అన్నట్టు. ఇంకొక పాట పాడతాను. బుడగ వంటి బ్రతుకు, బుడగ వంటి బ్రతుకు, ఒక చిటికెలోనే చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా, నీవెందుకు మురిసేవురా. బుడగ వంటి బ్రతుకు, ఒక చిటికెలోనే చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా, నీవెందుకు మురిసేవురా. నీవు దరి చేరే దారి వెతకరా ఓ మానవుడా, నీవు హరి ధ్యానం మరువవద్దురా, నీవు హరి ధ్యానము మరువవద్దురా. తనవు శాశ్వతము కాదు, తనవు శాశ్వతము కాదు, ధనము నీ వెంట రాదు, ఆలు పిల్లలున్నరని ఆశ చెందగబోకో, ఒత్తురు ఆకాటి వరకు తనువు కాల్చెటందుకురా. బుడగ వంటి బ్రతుకు, ఒక చిటికెలోనే చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా, నీవెందుకు మురిసేవురా. నీవు దరి చేరే దారి వెతకరా ఓ మానవుడా, నీవు హరి ధ్యానం మరువవద్దురా. తనువు శాశ్వతము కాదు, ధనము నీ వెంట రాదు. ఎన్నోళ్ళకైనా మన తనువు సాధించేదే. ఇక్కడ కోటు సంపాదించిన ఈ ఒక్క పైసా కూడా మనం తీసుకుపోం, చిల్లి గవ్వ తీసుకుపోం. అందుకే భగవద్ధ్యానం చేసుకోండి అని అంటున్నాడు మహానుభావుడు. వచ్చేనాడు నీవు వెంటేమి తెచ్చావు, వచ్చేనాడు నీవు వెంటేమి తెచ్చావు, పోయేనాడు నీవు ఏమి కొనిపోతావు, పోయేనాడు నీవు ఏమి కొనిపోతావు. ఉత్తదా నీకింత ఉరుకులాటెందుకురా, ఉత్తదానికి ఇంత ఉరుకులాటెందుకురా. బుడగ వంటి బ్రతుకు, ఒక చిటికెలోనే చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా, నీవెందుకు మురిసేవురా. నీవు దరి చేరే దారి వెతకరా ఓ మానవుడా, నీవు హరి ధ్యానం మరువవద్దురా. నీదన్నా ఈ తనువే నిదిగాదని పోతే, నీదన్న ఈ తనువే నిదిగాదని పోతే, నీదన్నదేముంది నిజము తెలుసుకో జీవా, నీదన్నదేముంది నిజము తెలుసుకో జీవా. తనవులోనే ఉన్నదిరా తరచి చూడు మానవుడా, తనవులోనే ఉన్నదిరా తరచి చూడు మానవుడా. పత్రిజీ చెప్పినట్టి పరమధర్మమెతుకుమురా. బుడగ వంటి బ్రతుకు, ఒక చిటికెలోనే చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా.
దేవుడా దరిజేరే దారి వెతకరా.